జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్. జై సీతారామచంద్రమూర్తికి జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో శ్రీరామనవమి రోజున పూర్తి పూజా విధానం ఎలా చేయాలి, నైవేద్యాలు ఏమి సమర్పించాలి, నియమాలు ఏమి పాటించాలి, పూర్తి సమాచారంతో ఈ వీడియో అనేది అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. హిందువులకు ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి పండుగ అనేది చాలా ముఖ్యమైన పండుగ అండి. మన పురాణాల ప్రకారం త్రేతాయుగంలో దశరథ మహారాజుకి కౌసల్యాదేవికి శ్రీరామచంద్రమూర్తి చైత్రమాసం ప్రారంభమైన తర్వాత చైత్రశుద్ధ లగ్నంలో గురువారం రోజున సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించినట్లుగా మన పురాణాలలో అయితే తెలుపబడిందండి. అంతేకాకుండా మన పురాణాల ప్రకారం శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతంగా 14 ఏళ్లు అరణ్యవాసం నుంచి తిరిగి వచ్చి అయోధ్యకు వచ్చిన తర్వాత శ్రీరామునికి పట్టాభిషేకం జరిగిన రోజు కూడా ఈ శ్రీరామనవమి రోజునే అండి. ఇంతటి విశేషం ఉందండి ఈ శ్రీరామనవమి పండుగకి. ఈ శ్రీరామనవమి పండుగకి ప్రతి సంవత్సరం కూడా మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీరామచంద్రమూర్తికి సీతా సమేతంగా కళ్యాణం అనేది వైభవంగా జరిపిస్తారండి. మనకి భద్రాచలంలోను, అలానే ఒంటిమిట్ట శ్రీరామచంద్రమూర్తి దేవస్థానంలోను, తిరుమల తిరుపతి దేవస్థానంలో కోదండరాముని ఆలయంలో కూడా వైభవంగా సీతారాముని కళ్యాణం అనేది జరిపిస్తారండి. ఈ కళ్యాణాన్ని ఎవరైనా సరే వీక్షించినా, అలానే కళ్యాణాన్ని చేపించినా కూడా ఏదైనా సరే దోషాలు ఉన్నా సరే పోతాయండి. అలానే ఎవరికైనా వివాహం కాని వాళ్ళకి ఈ కళ్యాణం చూసినా కూడా శీఘ్రంగా వివాహం అనేది జరుగుతుంది అనైతే చెప్తారండి. ఇంతటి విశేషం ఉందండి శ్రీరామనవమి పండుగకి. 2024 సంవత్సరంలో మనకి ఏప్రిల్ 17వ తేదీన బుధవారం రోజున శ్రీరామనవమి పండుగ అయితే వచ్చిందండి. ఈ రోజున మనం పూజ ఏ సమయంలో చేసుకోవాలి, నవమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఈ రోజు నక్షత్రం, ఇలా వీటి గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మీకు కనుక ఉపయోగపడితే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి ఏప్రిల్ 17వ తేదీ బుధవారం రోజు కదా అండి. కొంతమంది ముందు రోజు మంగళవారం రోజున కొన్ని పూజా సామాగ్రి అనేది తెచ్చుకోరండి. మంగళవారం రోజు కొద్దిగా సెంటిమెంట్తో తెచ్చుకోరు. సోమవారం రోజున మీకు అవసరమైనటువంటి పూజా సామాగ్రి అనేది తెచ్చిపెట్టుకోవాలి. బుధవారం రోజున ఉదయాన్నే మీరు పూలు, టెంకాయ, అలానే మామిడి ఆకులు ఇలాంటివన్నీ కూడా మీరు తెచ్చిపెట్టుకోవచ్చండి. బుధవారం రోజున తెల్లవారుజామునే మీరు నిద్రలేచి, పండుగ కదా అండి కాబట్టి తొందరగా నిద్రలేచి తలస్నానం చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం అనేది చేసుకోవాలండి. ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు నీటిలో కొద్దిగా కళ్ళు ఉప్పును వేసుకొని మీరు ఇంటిని శుభ్రం చేసినట్లయితే మీ ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పూర్తిగా తొలగిపోయి ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటుందండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా సీతారామచంద్రమూర్తిని అయితే మనం ఫోటో పెట్టుకుని పూజ అనేది చేసుకుంటామండి. నాకు తెలిసి ప్రతి ఒక్క ఇళ్లలో కూడా సీతా సమేతంగా శ్రీరామునికి పట్టాభిషేకం ఫోటో కానీ, శ్రీరామచంద్రమూర్తి ఫోటో కానీ ప్రతి ఒక్క ఇళ్లలో కూడా ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర సీతారాముని ఫోటో కనుక లేకపోతే ఆ విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో ఏ ఫోటో ఉన్నా కూడా, ఏ మూర్తి ఫోటో ఉన్నా కూడా పెట్టుకోవచ్చండి. వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా, అలానే విష్ణుమూర్తి ఫోటో ఉన్నా, అలానే నరసింహస్వామి ఫోటో ఉన్నా, ఏ అవతారం ఉన్నా సరే మీరు రాముని అవతారంగా మీరు భావించి పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ రోజున ప్రత్యేకంగా మనము సీతారామునికి పూజిస్తాం కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా పెట్టవలసిన నైవేద్యం వచ్చేసి మనం వడపప్పు, పానకం, చలివిడి, పులిహోర ఇలాంటి నైవేద్యాలు అయితే పెడతారండి. వడపప్పు, పానకం లేకుండా శ్రీరామనవమి పూజ అనేది సంపూర్ణం అవ్వదు అని అయితే చెప్తారు. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా బెల్లంతో మీరు పానకం అనేది చేసి, ఏదైనా సరే అంటే శక్తి కొలది కొద్దిగా అయినా సరే మీరు బెల్లంతో పానకం అనేది చేసి ఆ సీతారామునికి మీరు నైవేద్యంగా పెట్టవచ్చండి. నేనైతే ఈ పూజా విధానాన్ని అయితే సపరేట్గా ఒక పీఠం పెట్టుకొని అయితే పూజ అనేది చూపిస్తున్నానండి. మీ కనుక పూజా రూమ్లో ప్లేస్ కనుక ఉంటే సీతారాముని ఫోటో పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు. విష్ణుమూర్తి యొక్క 7వ అవతారమే శ్రీరామచంద్రమూర్తి కదా అండి. నేనైతే శ్రీరాముని యొక్క స్వరూపమైనటువంటి శంకుచక్ర నామాలనైతే నేను వేసుకున్నానండి. అలానే అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని ఒక పీఠంని అయితే ఏర్పాటు చేసుకొని పీఠం మీద ఒక వస్త్రాన్ని అయితే పరుచుకున్నానండి. ఈ వస్త్రం అనేది మనం ఏ రంగైనా వేసుకోవచ్చండి. ఒక నలుపు రంగు మాత్రం మనము వస్త్రాన్ని అయితే పరుచుకోకూడదు. మిగతా ఏ రంగు మీ దగ్గర ఉంటే, పింక్ కానీ, రెడ్ కానీ, ఎల్లో, గ్రీన్ ఏ రంగు ఉన్నా సరే మీరు వస్త్రాన్ని అయితే మీరు పీఠం మీద వేసుకొని కొద్దిగా బియ్యాన్ని అయితే వేసుకొని తర్వాత పసుపు కుంకుమనైతే వేసుకొని
చేసుకొని మీ దగ్గర ఏ మూర్తి ఫోటో ఉంటుందో ఆ ఫోటోనైతే మీరు పెట్టుకోవాలండి. మీరు చక్కగా పసుపు కుంకుమలతో పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవాలి. నేనైతే ఈ పూజలో ప్రత్యేకంగా శంకుచక్ర దీపాలని అలానే నా దగ్గర స్వామివారి పాదాలైతే ఉన్నాయండి. నేనైతే ఈ శంకుచక్ర దీపాలు స్వామివారి పాదాలు శ్రీ సాయి మిత్తు ఎంటర్టైన్మెంట్ అనే ఒక ఇన్స్టా పేజ్ నుంచి, వీళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, సాయి బ్రాస్ కలెక్షన్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. మీకు ఎవరికైనా సరే ఈ శంకుచక్ర దీపాలు అలానే స్వామివారి పాదాలు ఇవే కాదండి, బ్రాసుకు సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఎవరికైనా సరే కావాలి అంటే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ అలానే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కనుక కావాలి అంటే వాళ్ళని సంప్రదించండి. నేనైతే ప్రత్యేకంగా ఈ పూజలో పిండి దీపాలను అయితే పెట్టుకున్నానండి. స్వామివారి స్వరూపాలైనటువంటి నామాలను నేను పెట్టుకొని పిండి దీపాలను అయితే పెట్టుకున్నానండి. 3 పెట్టుకోవాలండి, 9 పెట్టుకోకూడదా, 5 పెట్టుకోకూడదా అంటే మీ ఇష్టం అండి. మీ శక్తి కొలది మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. చాలామంది 9 దీపాలను కూడా పెడుతూ ఉంటారండి. ఎందుకంటే ఉగాది రోజు నుంచి శ్రీరామనవమి వరకు మనము వసంత నవరాత్రులుగా అంటే రామనవరాత్రులు లలితా నవరాత్రులుగా మనం జరుపుకుంటామండి. ఈ నవరాత్రుల్లో మనం 9 రోజులకు సంబంధించి కొంతమంది 9 రోజులు పూజ చేయలేరండి. అలాంటి వాళ్ళు 9 దీపాలను అయితే పెట్టుకుంటారండి. ఒకవేళ మీరు 9 రోజుల్లో పూజ చేసి ఉంటారు కదండి, వాళ్ళైతే మీరు 5 దీపాలు కానీ 3 దీపాలు కానీ కనీసం ఒక్క దీపమైనా సరే మీరు పెట్టుకుంటే చాలా మంచిదండి. తప్పకుండా ఇవి పెట్టుకోవాలా అండి అంటే అలా ఏం లేదండి. మీ తృప్తి కోసం మీరు ఏ విధంగానైనా సరే మీరు పూజ అనేది చేసుకోవచ్చు. మనం భక్తితో పూజ చేస్తే తప్పకుండా ఆ స్వామి అనుగ్రహం అనేది మనకి లభిస్తుందండి. ఏ పూజకైనా సరే మనము ముందుగా ఆదిదేవుడు విఘ్న నివారకుడు గణపతిని పూజిస్తాం కాబట్టి మనం గణపతిని అయితే పూజించుకోవాల్సి ఉంటుందండి. మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. మీ దగ్గర గణపతి విగ్రహం లేకపోతే ఫోటో కానీ లేదు అంటే పసుపుతో చిన్న గణపతిని చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. ఖచ్చితంగా గణపతికి పూజ చేయాలి అంటే ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే మనం కొన్నిసార్లు తెలుసో తెలియకో కొన్ని తప్పులు అనేటివి చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనము ఈ తప్పులన్నిటిని మన్నించేది ఆదిదేవుడు విఘ్న నివారకుడు ఆ గణపతేనండి. కాబట్టి ఒకవేళ విగ్రహం ఫోటో ఏది లేకపోయినా సరే కొద్దిగా అక్షంతలను తీసుకొని ఓం గం గం గణపతి అయిన నమః అని స్వామివారి దగ్గర మీరు వేసేస్తే సరిపోతుందండి. ఆ గణపతికి అయితే చెందుతుంది. నేనైతే ఇక్కడ గణపతి విగ్రహం పెట్టుకొని గణపతికి షోడశోపచారాలతో పూజ అనేది చేసుకున్నాను. పూజ మంత్రాల విషయానికి వస్తే మీ కనుక షోడశోపచార పూజ తెలిస్తే పూజ అనేది చేసుకోవచ్చండి. లేదండి మాకు మంత్రాలు తెలియవు అనుకున్నట్లయితే మీరు పంచోపచార పూజ అంటే ఏం లేదండి, గంధంతో నేనైతే గణపతికి ధూప దీప నైవేద్యాలను అర్ఘ్యపాద్యాలను సమర్పించి నేనైతే పూజ అనేది చేసుకున్నానండి. ఈ పూజలో మనం ప్రత్యేకంగా సీతారామునికి పూజిస్తాం కదా అండి. మీ దగ్గర రాముల వారి విగ్రహం ఉన్నా అలానే మీ దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నా కూడా మీరు పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకొని మీరు పూజలో పెట్టుకోవచ్చండి. మీ దగ్గర పంచామృతాలతో అభిషేకం చేసుకోకపోయినా సరే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి నీళ్లతో లేదా తులసి దళాలతో మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. విష్ణుమూర్తి యొక్క అవతారమే కాబట్టి విష్ణుమూర్తికి తులసి అంటే చాలా ప్రీతి కాబట్టి ఈ రోజు పూజలో ఎక్కువగా తులసి మాలలని తులసి దళాలతో పూజలు అనేటివి చేస్తూ ఉంటారండి. నేనైతే నా దగ్గర విగ్రహం అయితే లేదండి, రాముల వారి విగ్రహం అయితే లేదు కాబట్టి నేను ఆ ఫోటోకే అలానే స్వామివారి స్వరూపంగా పెట్టుకున్నటువంటి పాదాలకి నేను రాముల వారికి ముందుగా నేను ధ్యాన మంత్రాన్ని అయితే చెప్పుకున్నానండి. ధ్యాన మంత్రం చెప్పుకున్న తర్వాత ఆచమనం అనేది చేసుకోవాలండి. 3 సార్లు నీటిని సేవించి 4వసారి ఆ నీటిని అయితే మనం ఒక పళ్ళెంలో వదిలేసి తర్వాత ఆచమన మంత్రం అయితే చెప్పుకోవాలి. తర్వాత కొద్దిగా అక్షింతలను తీసుకొని వాసన చూసుకొని ఎడమ వైపు వేసుకోవాలండి. భూశుద్ధి మంత్రం అనేది చెప్పుకోవాలి. తర్వాత ప్రాణామాయం అనేది చేయాలండి. నేను మీకు డిస్ప్లేలో చూపిస్తున్నానండి. ప్రాణామాయం అనేది ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత సంకల్పం అంటే మీ యొక్క గోత్రం పేరు, మీ యజమాని పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లంతా చెప్పుకొని మమ సహ కుటుంబస్య అని చెప్పుకొని మీరు క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి ప్రీత్యర్థం అని స్వామివారి దగ్గర అక్షింతలు వేసుకొని నమస్కారం అనేది చేసుకోవాలండి. తర్వాత మీరు కలశం ఉంటే ఆనవాయితీ ఉంటే కలశం పెట్టుకోండి. కలశం ఆనవాయితీ లేకపోతే ఒక చిన్న చొమ్మును ఏర్పాటు చేసుకొని అందులో పసుపు కుంకుమని అలానే గంధం అక్షింతలు అన్నిటినీ వేసుకొని పుష్పం సహాయంతో కలశం నీటితో సంప్రోక్షణ అనేది చేసుకోవాలండి. తర్వాత శ్రీరామచంద్రమూర్తికి అర్ఘ్యపాద్యాలను అయితే సమర్పించాలి. తర్వాత మనం వస్త్రాన్ని యజ్ఞోపవితాన్ని మనం ఒక దూదితో వస్త్రాన్ని సిద్ధం చేసుకొని స్వామివారి దగ్గర అయితే పెట్టుకోవాలండి. ఈ రోజున ప్రత్యేకంగా
మీరు తమలపాకు మీద శ్రీరామ అని రాసి గంధంతో కానీ లేదా సింధూరంతో కానీ రాసి శ్రీరామచంద్రమూర్తి దగ్గర 3 తమలపాకులతో కానీ లేదా 5 తమలపాకులతో 9 తమలపాకులతో అండి మీరు ఎన్ని చేయాలనుకుంటే అన్నిటితో మీరు స్వామివారి దగ్గర శ్రీరామ అని రాస్తే ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో రుణ బాధలతో బాధపడుతున్న వాళ్ళకి చాలా మంచి పరిహారం అండి ఈ శ్రీరామనవమి రోజున. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీలున్నంత వరకు కనీసం ఒక్క తమలపాకైనా తీసుకొని దాని మీద పసుపుతో కానీ గంధంతో కానీ, పసుపుతో అయితే మనకి అంత క్లియర్గా రాదండి, గంధంతో అయితే నేనైతే ఇక్కడ తమలపాకులతో అయితే నేను శ్రీరామ అని రాసుకున్నానండి. ఒకవేళ గంధం లేకపోతే సింధూరంతో కూడా మీరు రాసుకోవచ్చండి. తర్వాత శ్రీరామచంద్రమూర్తి యొక్క అష్టోత్తరాలను పఠించాలండి. మీ దగ్గర పుస్తకంలో కనుక శ్రీరాముని అష్టోత్తరాలు ఉంటే మీరు పఠించవచ్చు. లేదండి మాకు మంత్రాలు తెలియవు అంటే మీరు శ్రీరాముని యొక్క మూల మంత్రం ఓం జై శ్రీరామ్ అనే ఒక మంత్రం కానీ, లేదు అంటే జై శ్రీరామ రామ అనే ఒక మంత్రాన్ని కానీ, రామనామ తారక మంత్రం కానీ పఠించవచ్చండి. మీరు ఏ మంత్రాలు పఠించలేనప్పుడు నేను ఇప్పుడు మీకు డిస్ప్లేలో ఒక మంత్రాన్ని చూపిస్తున్నాను అండి. ఆ మంత్రాన్ని కనుక మీరు మీ శక్తి కొలది మీరు ఎన్నిసార్లు అయినా పఠించవచ్చండి. మీరు 3 సార్లు కానీ 9 సార్లు కానీ 11 సార్లు మీ శక్తి కొలది యథాశక్తి మీరు ఎన్నిసార్లైనా మీరు పఠించవచ్చండి. మంత్రం వచ్చేసి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఈ మంత్రాన్ని కనుక మీరు ఎన్నిసార్లు పఠిస్తే, కనీసం ఒక్కసారి పఠిస్తే మీరు విష్ణు సహస్రనామం పూర్తి మీరు పఠించినటువంటి ఫలితం అనేది మీకు లభిస్తుందండి. అంతటి పవర్ఫుల్ అండి ఈ మంత్రానికి. కాబట్టి మీకు ఏ మంత్రాలు రానప్పుడు ఈ ఒక్క మంత్రాన్ని కూడా పఠించినా కూడా చాలా మంచిదండి. నేనైతే స్వామివారికి అక్షింతలతో పుష్పాలతో నేను అష్టోత్తర శతనామావళి పూజనైతే చేసుకున్నానండి. తర్వాత కొద్దిగా కుంకుమను తీసుకొని మనం సీతారాముని సమేతంగా పూజ చేస్తాం కాబట్టి సీతాదేవి యొక్క అష్టోత్తరాలు, ఒకవేళ మంత్రాలు తెలియకపోతే సీతారామచంద్రమూర్తి నమః, సీతారామచంద్రమూర్తి అయి నమః, సీతారామచంద్రమూర్తి అయి నమః అని మీరు అక్షింతలతో కానీ పుష్పాలతో కానీ మీరు పాదాల దగ్గర అమ్మవారి ఫోటో దగ్గర మీరు వేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే అష్టోత్తర శతనామావళి పూజ అంతా అయిన తర్వాత నేనైతే నా దగ్గర రామరక్షా స్తోత్రం అనే ఒక పుస్తకంలో అయితే మంత్రాలు ఉన్నాయండి. నేను ఎక్కువగా కూడా శనివారాలలో కూడా రామరక్షా స్తోత్రం ఈ మంత్రాలను అయితే ఎక్కువగా పఠిస్తూ ఉంటాను. ఇది కూడా మీకు కనుక ఉంటే బుక్స్లో కనుక ఏవైనా మంత్రాలు ఉంటే, కొంతమంది గోవింద నామాలు చదువుకుంటూ ఉంటారు, కొంతమంది వెంకటేశ్వర స్వామి వజ్ర కవచము అలానే స్వామివారి యొక్క అష్టోత్తరాలు కూడా చదువుకుంటూ ఉంటారండి. మీ శక్తి కొలది మీరు చేయగలను, ఎంతసేపు అయినా చేసుకోగలను, పఠించగలను అనుకుంటే మీ ఓపికతో అండి మీరు ఎన్నైనా మంత్రాలు చదువుకోవచ్చు. తర్వాత అంతా అయిన తర్వాత స్వామివారికి ధూపాన్ని అయితే సమర్పించాలండి. అంటే కడ్డీలు అగరబత్తులతో మీరు ధూపాన్ని అయితే వెలిగించాలండి. ఈ రోజు ప్రత్యేకమైన దినం కాబట్టి అనేది సమర్పించాలండి. 2 తమలపాకులు అలానే 2 అరటి పండ్లు ఒక్కల సహాయంతో తాంబూలాన్ని సమర్పించవచ్చు. ఏవీ లేనప్పుడు మీ దగ్గర ఏదైనా సరే పండు ఉన్నా కూడా మీరు, అరటి పండు లేకపోయినా ఏ పండు ఉన్నా సరే మీరు స్వామివారికి తాంబూలంగా సమర్పించవచ్చండి. మీ దగ్గర ఏవీ లేవు అనుకున్నప్పుడు తమలపాకు మీద కొద్దిగా గంధం కానీ లేదా కొద్దిగా తేనెను కానీ వేసి మీరు స్వామివారికి శ్రీరామచంద్రమూర్తి అయి నమః తాంబూలం సమర్పయామి అని చెప్పనేసి మీరు తాంబూలంగా కూడా మీరు సమర్పించవచ్చండి. తర్వాత పూజ అంతా అయిన తర్వాత స్వామివారికి మీరు ఒక పుష్పం తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అని, సీతారామచంద్రమూర్తి అయిన మహా మంత్రపుష్పం సమర్పయామి అని ఆ పుష్పాన్ని మీరు స్వామివారి పాదాల దగ్గర అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా అయితే శ్రీరామ నవమి రోజున పూజ అనేది చేయాలండి. చెప్పాను కదా అండి, నైవేద్యం విషయానికి వస్తే ప్రత్యేకంగా మనము వడపప్పు, చలివిడి, పానకం ఖచ్చితంగా మీరు వీటిని అయితే సమర్పించవాలండి. మీ దగ్గర ఇవేవి సమర్పించలేను అన్నప్పుడు కనీసం ఒక్క పానకంనైనా కూడా మీరు సమర్పించాలండి. ఎందుకంటే శ్రీరామునికి ఈ రోజు పానకం సమర్పిస్తేనే పూజ సంపూర్ణం అవుతుంది. లేకపోతే బెల్లంని కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని మీరు బెల్లంని అయితే మీరు పెట్టవచ్చండి. తర్వాత చివరిగా నేనైతే ఇక్కడ స్వామివారికి పంచహారతులతో నీరాజనం అనేది శ్రీరామనవమి రోజున ప్రత్యేకంగా ఎవరైనా సరే రామాయణం అనేది ప్రారంభించాలి అన్నా లేదా రామాయణంలో ఏదైనా సరే ఒక అధ్యాయంని చదవాలి అన్నా కూడా చదువుకోవచ్చండి, తీసుకోవచ్చు. ఓకే అండి, ఈ పూజా వీడియో మీకు బాగా ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.